నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేం పేరమ్మ? హేమలత. హేమలత. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి? నేను వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందా? ఎవరు వచ్చి ఇక్కడ ఎవరు చేర్చిలో నిన్ను? నా బ్రదరే వచ్చిండు. మీ బ్రదర్ వచ్చారా? బ్రదరు మా చెల్ల వాళ్ళ భర్తలు వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి. ఎందుకు నీకు పిల్లలు లేరా? పిల్లలు లేరు కదా, ఇంట్లో ఉంటే గొడవలు అయిపోతాయి అనేసి మరదలతో అందుకే ఇక్కడ వచ్చి ఉన్నాను నేను. మరి మీ ఆయన? మా ఆయన పట్టించుకోడు ఇక ఎందుకు గురించి. ఆమెకి ఇంకో అక్క ఉంది కదా, అక్కడనే ఇక ఇంకొక ఆయనను పెళ్లి చేసుకున్నాడు, అందుకే నిన్ను వదిలేసినాడా? మరి మీ అమ్మోళ్ళ ఇంటికి అట్లా పోలేరా? పోతాను, అప్పుడప్పుడు వెళ్తా. అదే తమ్ముడు వచ్చి తీసుకుపోతాడు. మరి ఎందుకు వదిలేసినారు? మీ ఆయన పిల్లలు లేరానా? పిల్లలు ఇంకా కాలేడు అనేసి. మరి అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేరు? ఉంచుకోలే కదా, ఉండని లేదు. ఎందుకు, ఏమన్నా ప్రాబ్లమా వాళ్ళతో మీకు? చూడడు కదా మళ్ళీ ఇది పిలిచి వచ్చినప్పుడు. ఏంది మీరు అనారోగ్యంతో నాడ వాడుకున్నా మిమ్మల్ని పట్టించుకోడా? పట్టించుకోడు, చూడడు. నా ఎందుకని? ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి. మరి మీ చుట్టాలు కానీ వేరే వాళ్ళు ఎవరు అడగలేదా? అడిగిండ్రు, చేసారు, ఇక వదిలిపెట్టేసారు. అడిగి వదిలేసినారా? అడిగాము చాలా, గెలిచింది కూడా కానీ ఉంచుకోవాలి చేయాలన్నారు కానీ ఉండనియట్లేదు. కేసు పెట్టిల్లా? తెలియకుండా చేయకుండా తీసుకెళ్ళి చంపేస్తున్నారు. చంపేస్తారా? ఒకరోజు బావి దగ్గర పడేసిండు. పడేసిల్లా? పడేస్తే మా డాడీ మమ్మీ వచ్చిండ్రు, తీసుకెళ్ళిండ్రు. ఇంత జ్వరం వచ్చేసి ఫీవర్ వచ్చేసి పడి ఉన్నా కానీ చూడలేదు వాళ్ళు. మా అత్తనే చాలా ఇది తీసుకెళ్ళని ఉంచాను. మీ అత్తనా? మీ అత్త కూడా చంపడానికి ప్రయత్నించిందా? ఇంకా మీ అత్తను ఇంకొకరిని మీ ఏమంటారా భార్య, ఆమె కూడా మీ ఆయన వాళ్ళ భార్య ఉన్ను మీ అత్త కలిసి నేను చంపేద్దామని అనుకున్నారా? మరి మీ బ్రదర్కి వాళ్ళు చెప్పలేరా మీరు ఇట్లా చంపేద్దామని అనుకుంటున్నారు? వద్దన్నారు. మా బ్రదర్కి కూడా చాలా బేజారు వచ్చేసింది, వద్దనేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా? చేసినాం కానీ ఇక పోనీ అని ఓడుకున్నాం. ఇక ఏం చేస్తాం. ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చి కలుస్తారా మరి మిమ్మల్ని? రాడు, ఎవరు రారా? రాడు ఇక అతడు అస్సలు రాడు. మరి అంటే మీ చిన్నప్పుడు తెలియలే, అంటే పెళ్లి చేసినప్పుడు తెలియలేదా? మరి తెలిసింది, తెలిసి మంచిగా చేసుకుంటా అని అన్నాడు, చెప్పిండు. ఎక్కడ మరి మీ ఊరు ఎక్కడ? జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్టనా? ఇప్పుడు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? ఉన్నాడు. మీ బ్రదర్ వెళ్ళి మాట్లాడారా మరి మీ ఆయనతో? మాట్లాడిండు, చేసిండు. తీసుకోవాలంటే నేను తీసుకోవాలి అన్నాడు. ఇక కార్యకచ్చిగా చెప్పేసిండా నేను తీసుకోవను, ఏం చేసుకుంటారో వేసుకోవాలని అన్నాడా? మరి వీళ్ళతోనైనా మాట్లాడలేరా? మీ మమ్మీ వాళ్ళతోనే, వాళ్ళ మమ్మీ వాళ్ళతో? చేసిన అంతా కానీ పట్టించుకోరా? ఇక్కడికి వచ్చి మీ మమ్మీ వాళ్ళు ఇక్కడికి వస్తారా? మరి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తారా? వస్తుంది, మా మమ్మీ మొన్న వచ్చిపోయింది. మరి అట్లాంటప్పుడు మీ అమ్మ వాళ్ళతోనే ఉండొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు? నేనే ఉంటున్నా ఇంట్లో, ఎందుకు గొడవ అని. అంటే మీ తమ్ముడు అక్కడ ఉంచుకోలేరా? మీ తమ్ముడే కదా ఇక్కడ జాయిన్ చేసింది, ఆయనతో పాటు ఉంచుకోవచ్చు కదా మరి. ఎందుకు ఉంటుండే? ఇప్పుడు కొన్ని రోజులు అయినాక తీసుకెళ్తా అన్నారా? ఇంట్లో ఉంచుతాను. 2 సంవత్సరాలకి ఇప్పుడు తీసుకెళ్తానన్నారా? మీరు అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్తారా? మరి అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్తారా? పోతా. మరి అడిగారా ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని? అంతే, ఏం అడగడు. ఇక్కడనే మంచిగా ఉంది కదా, ఇక్కడనే ఉండని అంటాడు మా తమ్ముడు. చాలా ఇష్టమైన కూడా. మేరీ గారు బాగా చూసుకుంటారా? ఇక మా వీళ్ళకే ఎక్కువ గొడవలు అయితే ఇక కష్టం వాళ్ళకి. మీ మరదలు కూడా ఇక్కడనే ఉండని అని అడగలేదా? మీ మరదలు కూడా ఇక్కడే ఉండని, ఎందుకు అనాథాశ్రమంలా అని అనలేదా? అంటే ఇక్కడ ఉండమన్నది కానీ వద్దు, ఆమె గొడవలు చేస్తుంది. ఆమెనే గొడవలు చేస్తుందా? అందుకని ఇక్కడే ఉన్నా. మా మమ్మీ కూడా వస్తానన్నది కానీ వద్దు అనేసి వచ్చినాం. మరి మీ అమ్మ వాళ్ళనైనా చూసుకుంటారా మీ తమ్ముడు? మా డాడీ లేడు.
డాడీ లేరా? మీ అమ్మ ఒక్కతే ఉన్నదా? ఉమ్. మరి మీ ఇప్పుడు అమ్మని మా చూసుకున్నప్పుడు మమ్మీ ఒక్కతే ఉంది కదా అనేసి ఇప్పుడు ఇక తీసుకెళ్తానంటుండే ఇంట్లో. మా మమ్మీని సరిగా చూడదాన్ని చూడదా? మా మరదలు మరి మీరు వెళ్ళి మీ అమ్మతో ఉండొచ్చు కదా? ఉంటా ఇప్పుడు ఇక పోతా తీసుకెళ్తారా? ఓకే. ఇక్కడ 2 సంవత్సరాల నుండి ఉంటున్నారు కదా, మరి మంచిగానే చూసుకుంటారా అమ్మ వాళ్ళు? బాబు గారు కానీ మదర్ మేరీ గారు బాగానే చూసుకుంటారా? చూసుకుంటారు మేడం. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు. 8, 9 అవుతుంది వాళ్ళు వచ్చి. వీళ్ళంతా ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉండే చాలామంది. కొంతమంది చనిపోయారు. పెద్దవాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు కదా, చనిపోయారు వాళ్ళంతా. మీరు ఇక్కడ ఉండి చూసుకుంటారా? వాళ్ళకి కావాల్సిన ఏమన్నా? వాళ్ళకి అప్పుడు ఇస్తుంటే అందరికి అన్నం తీసుకొచ్చి ఇస్తుంటే, పెద్ద పెద్దవాళ్ళు ముసలాళ్ళు కదా ఇస్తుంటే. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మణమ్మ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 6 నెలలు అవుతుందమ్మా. ఎవరు వచ్చి జాయిన్ చేసినారు? అంటే ఎవరు ఏడ్చిల్లు ఇక్కడ? ఎవరో తీసుకొచ్చిరమ్మా. ఎందుకు మీకు పిల్లలు లేరా? ఎవరు లేరమ్మా. అమ్మ మంచిగా చూస్తుంది. అమ్మ మంచిగా చూసుకుంటారా? మరి మీరు చిన్నప్పటి నుండి ఎక్కడున్నారు? ఖైరతాబాద్లోనే ఉంటామా. చిన్నప్పటి నుండి ఖైరతాబాద్లోనే ఉన్నారు. మీకంటే అసలు ఎవరు లేరా? ఎవరు లేరమ్మా. అదేంటి? రాతమ్మా. చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరమ్మా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? లేరు. మరి చిన్నప్పటి నుండి ఎక్కడున్నారు మీరు? అక్కడనే ఉన్నామమ్మా, ఖైరతాబాద్ ఉన్నాం. ఏమన్నా పని చేసుకుంటుండేటోళ్ళ? అమ్మా. ఏం పని చేసేటోళ్ళు? మేస్త్రి పని చేస్తుంటే. మేస్త్రి పని చేస్తుంటివా? మరి పెళ్ళి చేసుకోలేదా? పిల్లలు కాలే అమ్మా. ఇక్కడ జాయిన్ చేసినప్పటి నుండి మీరు మంచిగా చూసుకుంటున్నారా? మేరీ వాళ్ళు అమ్మ మంచిగా చూస్తుంది. మేరీ మాట ఇక్కడ ఫుడ్ టైంకి పెడతారా? ఆ టైం పెడుతుందమ్మా. మీకు ఏమన్నా అయితే కూడా మందులు ఇప్పిస్తారా? ఇస్తుందమ్మా. ఏదైనా అమ్మ ఇస్తుంది. మంచిగా చూసుకుంటారు. మంచిగా చూస్తుందమ్మా. నమస్తే అమ్మ. నీ పేరేం పేరు? మాణికమ్మ. మాణిక్యమ్మనా? ఏ ఊరు మీది? సనత్ నగర్. సనత్ నగరా? ఇక్కడ ఎవరు తీసుకొచ్చి వచ్చిళ్ళు? నేనే వచ్చిన. మీరే వచ్చిల్లా? ఎందుకు? అంటే మా అమ్మకు ఇంకొక ఆమె తెలుసు, ఆమె చెప్పింది అడ్రస్ ఇస్తే నేను వచ్చేసిన. మీకు పిల్లలు లేరా? లేదు. మీరు ఒక్కరే ఉండేవాళ్ళ చిన్నప్పటి మా అన్న కొడుకున్నాడు, ఆయన దగ్గర ఉండేదాన్ని. మా ఆయన పోయినప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నా. వాళ్ళు ఎప్పుడు దాకా చూస్తారు చూడాలని ఇక్కడ వచ్చేసిన. మీ అన్న పిల్లలు వాళ్ళు అక్కడ ఉంచుకోలేరా? ఉంచుకున్నారు, నేనే వచ్చేసిన. ఎందుకు వాళ్ళ మీద భారమై ఉండాలని వచ్చేసి. భారమే ఎందుకు ఉండాలని వచ్చేసిల్లా? మరి మీ ఆయన ఎప్పుడు చనిపోయారు? మా ఆయనకి 40 సంవత్సరాలు పోయాడు. అప్పటి నుండి అక్కడే ఒంటరి ఉన్నారా? అప్పుడు మంచిగా చూసుకున్నారా మరి వాళ్ళు? చూసుకున్నారు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. పోతే కానీ నేనే ఉందా. నువ్వే ఉండలేవా? వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళకని నాకెందుకు, నేను తప్పుకున్నా. మరి ఇక్కడ వచ్చేటప్పుడు ఎందుకు వచ్చినావు అని అడగలేరా? ఇప్పుడు ఒకవేళ మళ్ళీ తీసుకెళ్తే వెళ్తారా? వెళ్తా చూస్తా ఉంటా. ఇక్కడ ఎందుకు ఉండడం, మేము చూసుకుంటాం దా అంటే పోతావు కదా. ఎందుకు వాళ్ళ మీద ఎందుకు ఉండడం? వాళ్ళ మీద వాళ్ళకి ఇల్లు సంసారం పిల్లలు ఆ బాధ్యతలు నన్ను చూస్తారు. అంతవరకు దాకా తెచ్చుకోవద్దు కదా అన్నదాకా నేనే వచ్చేసిన. ఇక్కడ మేరీ మాత వాళ్ళు మంచిగా చూసుకుంటారా? చాలా మంచిగా చూస్తారు. అమ్మ ఒక తల్లి లెక్క చూస్తుంది. తల్లి లెక్క చూసుకుంటారా? చాలా బాగా చూస్తుంది. మీకేమన్నా అయితే మందులు ఇప్పియడం? అమ్మని ఇప్పిస్తారు. నెలకి ఇప్పిస్తారా? వారం నెలకు ఒకసారి వస్తారు. డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారా? నాకు ఎక్కువ అయితే తీసుకెళ్తారు అనుకో, లేకపోతే డాక్టర్ వచ్చి మందులు ఇస్తారు. సోమవారం వస్తారు. ఈయన చెకప్ చేస్తారు మీకు. నమస్తే అమ్మ. నమస్తే. నీ పేరేం పేరు? ఈరమణి. 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 ఎక్కడుంటావు నువ్వు? అది ఊట్లో కానీ ఈడు ఇడిచిపెట్టిపోయింది, కాలిపోయినా నేను అమ్మవాడు ఇడిచిపెట్టిండు. ఆయన నందిగం కాడు ఉంటాడు. ఆయననా? కొడుకంచి. నీకు పిల్లలు లేరా? పిల్లలు లేరు, ఒక కొడుకు చచ్చిపోయిండు. 5 మాటలు కాలినాయి. ఒకసారి తోడలన్నీ కాలినాయి, ఇవన్నీ కాలినాయి. ఇక ఈడని ఉంటా. ఎట్లా? ఇక ఈడ అన్నం పెడతారు, ఆ భోజనం పెట్టుకొని ఇక పొద్దుగాల 2 మాటలు చాయ్ పోస్తారు. మీ ఆయన ఏడున్నాడు? నందిగాం కాడ చస్తాడు. ఆయన రాడు. ఆయన మళ్ళీ చేసుకుండు, వేరే పెళ్లి చేసుకుని నా కొడుకు పుట్టినాక ఇవన్నీ కాలిపోయినాయి. తోడలు అన్నీ కాలిపోయినాయి. ఇవన్నీ ఎట్లా కాలిపోయినాయి? పొయ్యిలో పడ్డా
పొయ్యిలో పడ్డావా? పొయ్యిలో పడి ఇట్లా కాలిపోయి 5 మాటలు కాలినా. కాలిపోయినా. ఎట్లా వండరాదు చేయరాదు. ఇక ఈడ స్కూల్ కాడ పెడతారు అన్నం, ఆ అన్నం మీద తెచ్చుకొని తింటా. మా అమ్మ పోయి నందిగామ కాడు. మీ అమ్మ కూడా? మా అమ్మ కూడా స్కూల్లో పని చేస్తుండే. ఆ మిర్చిపెట్టిపోయింది అన్న. ఇక్కడ ఇడిచిపెట్టి పోయిందా? అప్పుడప్పుడు వచ్చి చూస్తుందా? ఎప్పుడన్నా వస్తా. మరి మీ ఆయన రాడు. ఆయన కూడా ఇంకొక ఆమె చేసుకొని పోయింది నందిగామ కాడు. ఆయనకు 3 పిల్లలు. మీ అమ్మకు నువ్వు ఒక్కదానివేనా? 5 మా అక్క చెల్లెను. 2 అక్కలు 2 చెల్లెను. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 కొడుకలకి ఇచ్చారు. ఒక ఆమె నందిగామ కాడ. మరి నువ్వు మీ అమ్మతోనే ఉండకపోయినావు, మరి గీడికి ఎందుకు పెట్టిపోయిందిగా నన్ను. ఎందుకని? పింఛన్ అన్నీ వస్తాయి. పింఛన్ వస్తాయి కానీ మా అమ్మని తీసుకుంటుంది. మా అక్క చెల్లి అని తీసుకురు పైసలు అని 3 లక్షలు ఇచ్చింది మా ఆయన. నీ కొడుకు ఎట్లా చనిపోయిండు? ఇంత పెద్దగా ఆయన చచ్చిపోయాడు. అదే ఎట్లా చచ్చిపోయిండు? ఆయన కూడా ఇక నా తాను ఉండని ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఆయన పోయి నందిగామ కాడ వస్తావు. 3 చేసుకుని. 3 చేసుకున్నా? నేను ఫస్ట్ దాన్ని. నాకు కాలకాడాలు పటగొలుసులు అన్నీ ఉన్నాయి. ఈ కాలకాడాలు ఉన్నాయి, పటగొలుసులు ఉన్నాయి, సలం కాడాలు ఉన్నాయి, మెట్టెలు గిట్టెలు అన్నీ ఇక ఎవరు ముంచుకపోతారని ముంచుకపోయి దగ్గర పెట్టుకో. మీ ఆయనకు 3 పెళ్ళిళ్ళు అయినా? 3 పెళ్ళిళ్ళు. నేను ఫస్ట్. నువ్వు ఫస్ట్ అయినాక గాలినాక నన్ను ఇచ్చిపెట్టినాక మా కొడుకంచిలో 2 చేసుకుని నందిగామ కాడ పోయి ఇప్పుడు చచ్చిపోయి. ఆడనే ఇక పిల్లలు పెళ్ళిళ్ళకి పోలేరు. ఇక అన్ని పైసలన్నీ మా అక్కలే తీసుకుంటారు. 2 అక్కలు 2 చెల్లారు. మరి మీ అక్కలు ఎప్పుడన్నా వచ్చి చూస్తారా నేను? కొడకంచిలో ఒక్కటి ఉంది, నందిగామ కాడ ఒక్కటి ఉంది. అదే వాళ్ళు వచ్చి చూస్తారా? చూస్తారు. ఇక్కడికి వస్తారా? చూస్తారు. ఇక నువ్వు నీ బతుకిట్లుంది అక్క అని 2 అక్కలు 2 చెల్లారు చూసిపోతారు ఎప్పుడన్నా వచ్చి. మరి నువ్వు మీ అమ్మ దగ్గరనే ఉండు అని అడగలేరా? అన్నారు. ఉంచుకుంది. ఇక 2 కలిసి ఆమె స్కూల్లో పని చేస్తుండే. ఇప్పుడు చేత కాకుండా అయింది. ముసలి దాని లెక్క ఇట్లుంటుంది. ఆమె పోయి ఇక బిడ్డలతోనే ఉంటాని ఇక ఆమె స్కూల్లో పని చేస్తుండే. ఆ స్కూల్లో పనులకేం కూడా తీసేసారు. మరి ఎట్లుంటుంది? ఇక మా అక్కలతోనే ఉంటుంది. అల్లుండ్ల తాను 5 అల్లుండ్లుగా ఈ 5 అల్లుళ్ళతోనే ఉంటుంది. ఇక ఏమన్నా పోయి ఏ బిడ్డతోనన్నా పోయి ఉంటుంది. ఇక అట్లా ఇక్కడ మరి మేరమ్మ మంచిగా చూసుకుంటారు. అమ్మ ఇలా అంతా మంచిగా చూస్తారు. ఇక చూస్తారు. టైంకి మంచి అన్నం పెడతారు, చాయ్ పోస్తారు. ఇక చీరలు గారెలు అస్తుందమ్మా. బట్టలతో ఉంది. బట్టలు లేవు, ఏం లేవు. మీకు పింఛన్ వస్తుంది కదా? మరి పింఛన్ వస్తుంది కానీ మా అక్క చెల్లి అని తీసుకుంటారు. అదేంది నువ్వు అడగవా? అడిగినా కానీ గుద్దుతారు. ఇక కొడతారు. ఎందుకు అట్లా కొడితే మీ అమ్మేమన్నదా? ఏమన్నది. ఇక అందరు తీసుకుంటారు. నువ్వు అన్ని ఓడగొడతావు ఇట్లా అని అంటది. అది కూడా పోయి నందిగామ కాడ వచ్చింది. మరి నువ్వు నిన్నే పింఛన్ నువ్వే పట్టుకొని ఇక్కడికి రావచ్చు కదా? మరి ఇక వాళ్ళే తీసుకుంటారు. రాగానే తీసుకుంటారు. వాళ్ళ తన్ని ఉంచుకుంటారు. మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావా? ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? నిజామాబాద్ నుంచి అమ్మా. నిజామాబాద్ దగ్గర బోధానా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 4 months అమ్మా. 4 months. ఎవరు చేర్చిల్లు ఇక్కడ? అడ్డా చూసి అమ్మ అని అడిగి వచ్చా. మీరే వచ్చిల్లా? వచ్చానమ్మా. ఎందుకు మీకు పిల్లలు లేరా? ఎవరు చూడరు. ఉండి చూడరా? లేరా? ఉన్నారమ్మా. పిల్లలు ఉన్నారు. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని అడగలేదా? అసలు వాళ్ళకి తెలియదు ఎక్కడికి వచ్చింది. నేను తెలీదా? ఎక్కడో ఉన్నాడు ఉండని అని అనుకుంటున్నారా? అంతే. అదేంటి మీకు కాల్ చేసి మాట్లాడారు? మీ దగ్గరికి రారా వాళ్ళు? వారు కాల్ కూడా చేయరు. నేను చేసిన లేపరు. ఎందుకు? వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదమ్మా. ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్. అదే ఏమైందో చెప్పండి. మా దగ్గర ఏమి లేదు. ఆరోగ్యం బాగలేదు. అంతే కారణం. ఆరోగ్యం బాగాలేదని వచ్చారా మీరు? అసలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వచ్చారు? మరి నా బాధకి ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. అదేంటి మీరు చిన్నప్పటి నుండి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాలి కదా? చూసుకోవాలని ఏం లేదు.
ఏమైంది చెప్పండి. అవసరం లేదు, టీవీ ఛానల్కి ఇచ్చే అంత అవసరం నాకు లేదు. నా బాధలు నాయి. మీరు ఎందుకు వచ్చారంటే చెప్తున్నా. మరి మీ ఆవిడ లేరా? ఉంది, క్యాన్సర్, ఆమెకి కొడుకు దగ్గర ఉంటుంది. అదేంటి మీ ఆవిడనేమో అక్కడ మీరు ఇక్కడ ఉంటున్నారు? సమాధానం నేను చెప్పను, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం. మా మధ్య ఏయో మనస్పర్ధలు వచ్చినాయి, దూరంగా ఉంటున్నాము. కొడుకు దగ్గర ఉంటుంది, కొడుకు చూస్తున్నాడు అని ఉండున్నాయి. మరి మీరు? ఏమంటా, దేవుడు ఉన్నాడు అంతే. అమ్మ ఆదరించి అన్నం పెడుతుంది, ఉంటున్నా. ఎప్పుడు ప్రాణం ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది అంతే. మరి ఇప్పుడు తీసుకెళ్తే వెళ్తారా? ఎవరు వచ్చి వాళ్ళ మీ పిల్లలు? వెళ్ళను, ఏ? నాకు మనసు విరక్తి కలిగింది, బంధుత్వాలే వద్దు. మీరు సంపాదించిన అంత అయితే ఇచ్చారు కదా. లేదు, నాది నేనేం సంపాదించలే. కారణం చెప్తున్నా, చెప్తున్నానమ్మా, నేనేం సంపాదించలేదు పిల్లలకి. అందుకే వదిలేశారా? కారణం నాకు తెలియదమ్మా, నేను ఉండదు చెప్పా కదా ఓపెన్గా. గెస్ట్ చేసుకుని నువ్వు ఇక. నేను సంపాదించే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, సంపాదించి ఇవ్వలేదు. వాళ్ళదేదో వాళ్ళ అమ్మ మా భార్యకి వాళ్ళ నాన్నవాళ్ళు ఇచ్చి రాస్తుంది. వాళ్ళని హ్యాపీగా ఉండే నేను ఎట్టన్నా పోనీ అనుకుంటా. నేను మీరు ఇక్కడికి వచ్చినారు అని అంటే స్పెసిఫిక్గా ఏదో ఒక రీజన్ ఉంటుంది కదండి. నేను చాలా రోజుల నుంచి దూరంగానే ఉంటున్నా, చాలా రోజుల 2-3 సంవత్సరాల నుంచి. ఇక హోటల్లో ఇక మనసు పోయింది, వాళ్ళకి నా కమ్యూనికేషన్ లేదు. ఎందుకులే నా బాగలేదని అమ్మ అవసరం పెట్టిందని తెలిసింది. అమ్మకు ఫోన్ చేసి వచ్చా, ఉండయ్యా అంది, భోజనం పెడుతుంది, బతుకుతుంది అంతే. మరి మీరు ఏం చేసేవారు అంతకు? మీరు వ్యవసాయం చేసేవారు? వ్యవసాయమేనమ్మా నా ప్రొఫెషన్. నాకు ఎడ్యుకేషన్ లేదు. 1972లో 10th క్లాస్ తెలుగు మీడియం అప్పట్లో. నాకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు. వ్యవసాయం చేసుకుంటుండేవారు. వ్యవసాయ కుటుంబం. అట్లా అంటే మరి ఊర్లోనే ఉండేవారు కదా, ఇక్కడ దాకా రావడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. నాకు ప్రాపర్టీ లేదు, ఎవరింటికాడ ఉండాలా? భార్య పిల్లలు దూరం ఉంటున్నారు అనుకో, ఎవరి దగ్గర ఉండాలా? అంటే ఇక్కడ పిల్లలు మీ భార్య వాళ్ళిద్దరు లేక మనస్తాపానికి గురై మీరు ఇక్కడికి వచ్చారంటారు. వాళ్ళు ఖమ్మంలో ఉంటారు, నేను హోటల్లో. కమ్యూనికేషన్ లేదు, నా దగ్గర ప్రాపర్టీ లేదు. వాళ్ళ ప్రాపర్టీ ఎందుకు తినాలి? నేను ఏదైనా సంపాదించుకోవాలా? ప్రయత్నం చేసా, ఏమి అవకాశాలు లేవు, భగవంతుడు ఇవ్వలేదు. నీకు ఏం ఆస్కారం లేక అనాథాశ్రమంకి వచ్చి అమ్మని అడిగితే రాయ్యా అంది. వచ్చి ఉంటున్నా హ్యాపీగా. వాళ్ళకి అన్నం పడుతుంది, సాయంత్రం ప్రేయర్కి వస్తా, భగవంతుడు ఏం చెప్తాడని వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు తీసుకుపోతాడని. అంటే ఏ పండుగలకు కానీ ఎప్పుడు కానీ మిమ్మల్ని వాళ్ళు ఆశ్రయించారు? అసలు ఫోను చేస్తే లేపరు. మీరు పెళ్ళి చేయలేరా మరి మీ పిల్లలకి? చేశాను, పెళ్ళి చేశారు, చదివిపించారు, పట్టించుకుపోవడం ఏంటి? మీరు ఏదో ఉంది కానీ చెప్పట్లేరు. ఇది కంప్యూటర్ యుగం. ఆత్మ బంధాలు కాదు, ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. ఇక నడగబాకు, క్వశ్చన్ చేయబాకు ఎక్కువ. సాఫ్ట్వేర్ వచ్చింది కదా, మానవ సంబంధాలు తెగిపోయినాయి, మనీ సంబంధాలే అంతే. ఇక ఇక్కడ మేరీ గారు బాగా మంచిగా చూస్తుందమ్మా, భగవంతుడి దయ వల్ల మంచిగా చూసుకుంటే. హెల్త్ చెకప్స్ కానీ అవన్నీ చేపిస్తారా? మెడిసిన్స్ ఇస్తుంది, బాగలేకపోయినా ట్యాబ్లెట్లు అవి ఇస్తుంది, మంచిగానే చూస్తుందమ్మా. అందరూ ఉంటారు కదా, లేకపోతే ఎవరు ఉంటారు? టైంకి అన్నం పెడతారు, వాళ్ళకి భోజనం, టీ అన్నీ మంచిగానే. సాయంత్రం వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుంటాం, ఎవరైనా భగవంతుడు అంతే. ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా చూపిస్తుందమ్మా. చూపిస్తారా? ఓను, ఏమైనా ట్రస్ట్ కాదు, ఏం కాదు, తెలుసు సొంతం పెట్టి చేస్తున్నారు. మానవ సేవ చేయాలని పెట్టిందామా. నీ పేరేం పేరు? రాజమ్మ లేదా? రాజమ్మనా? ఏ ఊరు మీది? అక్కడ నారాయణఖేడ. ఇక్కడ ఇక్కడనే వచ్చారు అందరు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా ఇక్కడనే ఉన్నారు.
ఆహా, ఆశ్రమానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆశ్రమానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లేదమ్మా, ఒట్టిగానే ఉన్నా, కిరాయికి ఉన్నా. ఇక్కడికి వచ్చినావు కదా ఆశ్రమానికి, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు 2-3 నెలలు ఇక్కడ వచ్చి 2-3 నెలలు ఇక్కడ తెచ్చేసారు నాకు. ఎందుకు వేసిళ్ళు? చేతగాక. చూసుకోలేదా వాళ్ళు? ఎవరు చూడలేదు. నీకు పిల్లలు లేరా? పిల్లలు 2 ఉంటే 2 చచ్చిపోయారు. 2 చచ్చిపోయినా? ఎట్లా చచ్చిపోయారు? మీ అసంటలు చేసి చంపారు. చేసి చంపేసారు 2 పిల్లలకు. కరకు మార్చాటే. మరి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకి? అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు కళ్ళ డాక్టర్ ఉన్నాడు అశోక్ నగర్, వాడు కూడా తెచ్చేసాడు. ఎందుకు? చేతగాక వచ్చింది కదా అని. మరి ఇంకొక తమ్ముడు 10,000 తిని నా పై మీద పడ్డాడు, నాకు కొట్టాడు. కొట్టిండా? ఎందుకు? 10,000 తిని పైసలు అడగబోతే కొట్టండి పై మీద పడి. ఎవరు లేరు అని ఏడో తెచ్చేసారు నాకు. ఇంకెవరు ఉన్నారమ్మా? ఎవరున్నారు నాకు? మీ ఆయన కూడా లేడు? మా నాయన చచ్చిపోయిన నాకు చేతి మీదనే, మా అమ్మ నా చేతి మీద చచ్చిపోయింది. అందరు చచ్చిపోయినారు. అక్క చెల్లెళ్ళు 5 మంది ఉన్నారు. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అడుక తిన్నా, ఇన్నెందులు అడుక తిన్నా. అడుక తింటే సిగ్గుపోతుంది అమ్మ. అడుకపోతే ఉంటున్నది, నా ఇజ్జత్ ఉంది, తెంకుతున్నా, ఇజ్జత్ తీసేస్తుందని అన్నదమ్ములు ఏడ తెచ్చేసారు నాకు. మరి పోయి చూసుకుంటా అని తీసుకోలేరా? నాదే సామాన్ అంతా తీసుకున్నారు వాళ్ళు. అంతా మొత్తం గ్యాస్ ఉన్నది, కుక్కర్ ఉన్నది, సామాను 5-6 బకెట్లు ఉన్నాయి. మరి సామాన్ మస్తు ఉన్నది. అంతా వేసుకొని నాకు ఇక్కడ తెచ్చి పడేసి బిడ్డ ఏం చేస్తా. ఎవరున్నారు నాకు? అంతమంది ఉంటే కూడా నాకేమచ్చా చేసిన ఈ చేతని అందరికీ చేసిన ఈ చేతని. కానీ బుక్కెడు అన్నం ఎవరు పెట్టలేదు. మరి తమ్మని బిడ్డ నీకు బాగా చేస్తామ్మా, నేను పోతున్నది ఇది తమ్మని బిడ్డ బాగా చేస్తామ్మా నీకు అంటది. తొలకపోయి 50,000 దానికి ఇచ్చేసిన. దానికి ఆపర్చునిటీ నువ్వే ఇచ్చినవా? 50,000 నేను ఇచ్చిన. 50,000 ఇస్తే నాకు 2 వద్దల అన్నం పెట్టలేదు, ఎలగొట్టారమ్మా. ఎందుకు మరి? వాళ్ళు చూసుకోలేదా? నేను చూసుకోలేదు. మా ఇంట్లో వద్దు, నీవు ఎక్కడన్నా బావు అని 5-6 బకెట్లు. నీ పాపనా లేకపోతే అల్లుడా? బిడ్డ, తమ్ముని బిడ్డ అన్నదా? 5-6 బకెట్లు, 2-3 బిందెలు, కంచు బిందె ఒకటి, స్టీల్ బిందె ఒకటి, కుక్కరు, అదంతా వేసుకొని చల్ నా ఇంట్లో వద్దు, నువ్వు ఎక్కడన్నా బావు అంటే నిలగొట్టారు నాకు. పాపం చేసిందమ్మా, నేను అందరికీ మంచిగా చేసిందా కదా. చెల్లెలు ఇక కళ్ళ అద్దాలు కూడా పెట్టుకున్నది చెల్లెలు, సొంతం చెల్లెలు. కళ్ళ అద్దాలు కూడా వెలకు పెట్టుకొని నాకు ఇక్కడ ఎలగొట్టారు. ఏం సామాన్ అంతా అదే తీసుకున్నారు. ఒక్కో సామాన్ కూడా ఇవ్వలేదు నాకు. ఇక్కడ తెచ్చి పడేసారు నాకు. ఎప్పుడు? ఇక్కడ వేస్తే తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు ఇక్కడ తెచ్చి వేసారు నాకు. ఎక్కడ పోవాలమ్మా? ఏడన్నా పడి చచ్చిపోయినా? ఎప్పుడన్నా వచ్చి చూస్తారా మరి నిన్ను? ఈడ 1 నెల 2 నెలలు వచ్చి ఈ మధ్యలో ఎప్పుడు రాలేరా నేను చూడడానికి? భర్త చచ్చిపోయాడు, ఎవరు లేరు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని ఇట్లా బతికినా, అడుకొని పని చేసుకొని బతికినా. ఇప్పుడు చేతగా కచ్చింది అంటని ఇక్కడ తెచ్చి పడేసాను. ఎవడు చేస్తారు? ఇంతేనా సంగతి? ఇదే పడేసిందేమో. ఇన్ని అంటే కష్టం చేత అవుతుండే అందరికీ చేసిన. మరి చేసినావు కదా అని చెప్పేసి ఎవరి దగ్గర తీయలేరు? అది లేదు. ఎందుకని? చంపాలి అని చూసారు నాకు. నిన్ను చంపాలని చూసిల్లా? చంపేయాలి, దీంతో చాలా ఆస్తి ఉన్నది, దీనికి చంపేయాలి అని చూశారు. చెల్లెల దగ్గర 4 తులాల బంగారం అన్నది, ఉంగరాలు, 4 తులాల ఉంగరాలు.
కష్టం ఇట్లా చెమట దూడ్చి చేపించుకున్నా కదమ్మా. ఈ చెట్టు కూపితే పైసలు వస్తాయా? రావు. ఆ? ఎంత కష్టం చేసినా నేను ఇప్పుడు చేత అవుతుందా బిడ్డ? చేత అవుతుందా ఇప్పుడు? మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతా అని ఎవరు అన్నారా? పోనీ అక్కడ మా ఇంట్లో వద్దు అందరు అంతే అన్నారా? అంటారు అంటారు. అక్క చెల్లెళ్ళకి కూడా పెళ్ళి, కొడుకుల పెళ్ళి కూడా నాకు చెప్పకుండా చేసుకుంటున్నారు. చెప్పలేదు. ఇక్కడ ఉన్నట్టు మరి మీ చుట్టాలలో కూడా ఎవరికి మాటలేదు గిట్టలేదు. ఎవరితో మాట్లాడతారు? ఒక్క చెల్లెలలో వచ్చి చూస్తలేదమ్మా. ఎంత కఠినమైనది నాకు. బాగున్నది అన్నది వస్తూ ఏమన్నా పడి చచ్చిపోనా నా పానం. మరి మీ చెల్లెల పిల్లలు వాళ్ళు ఎవ్వరు రారా అసలు? ఎవ్వరు ఒక్కరు వస్తలేరు. తెచ్చిడు వేసింది చెల్లెలు కొడుకులు, మా తమ్ముడు సొంతం తమ్ముడు తెచ్చిడు వేసిండ్రు. అయిపోయి ఒక్కళ్ళన్నా వచ్చి చూస్తలేరు నాకు. ఎట్లా ఎంత జీవితం ఉన్నది నాకు, మంచిగా ఉందా జీవితం? ఏమి ఎండని పడితే 4 వద్దులు పానం పోయిందమ్మా. 4 దినాలు పానం పోయింది. పని చేసి వచ్చిన 4 వద్దులు పానం పోయింది. ఇక్కడ మరి అమ్మ వాళ్ళు మంచిగా చూసుకుంటారా? మీరమ్మ వాళ్ళు మంచిగా చూసుకుంటారా? భోజనం పెడతారా ఇడ నీకు? తింటావా టైంకి? పెడతారు, గట్లనే పెడతారు కానీ జర కూరలు బాగున్నాయి. సరే, మనం మంచిగా వండుకొని తింటాం కదా. ఇక మన లెక్క పైకేసి వండుతారమ్మా. మీకే పుణ్యం వస్తాను. నేను ఏది వేస్తాను, రాజమని అది ఏది వేస్తాను. నేను వస్తానా లేదా? మీ పేరేం పేరు? స్వరూప. స్వరూపనా? ఏ ఊరు? సంగారెడ్డి. సంగారెడ్డిలో ఉంటుండనా? ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు? సంవత్సరం అవుతుందా? ఎవరు తీసుకొచ్చి చర్చిలు ఇక్కడ? మా కొడుకు. మీ కొడుకా? మా అక్క కొడుకు. మీ అక్క కొడుకా? ఎందుకు? నీకు పిల్లలు లేరా? నాకు లేరు. పిల్లలు లేరా? మరి మీ ఆయన? మా ఆయన లేడు, చనిపోయిందా? చచ్చిపోయాడు. మరి మీరు ఇంటి దగ్గరనే ఉండకపోయారా? చూడక ఇక్కడ వచ్చాం. చూడక ఇక్కడ వచ్చాం. అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. మా అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయిందా? మరి మీ ఆ పిల్లలు చూసుకోరా? చూసుకోరు. మీ పేరమ్మా? కమలమ్మ. కమలమ్మనా? మిమ్మల్ని ఎవరు చేర్చిల్లు ఇక్కడ? ఎవరు చేర్చిల్లు ఇక్కడ? ఎవరు రాలే, నేనే వచ్చిన. నువ్వే వచ్చినావా? ఇట్లా వీడెక్కడ ఇట్లా ఇది చేస్తున్నారు అంటే అక్కడ సరే మంచిది. ఎందుకు నీకు పిల్లలు లేరా? కొడుకు ఓ కొడుకు ఓ బిడ్డే. ఒక కొడుకు ఒక బిడ్డనా? మరి వాళ్ళు వచ్చి చూస్తారా నిన్ను? ఎందుకు మరి వాళ్ళు ఇక్కడ చేర్చి వాళ్ళు చూసుకోరా నిన్ను? మీ కొడుకున్నాడు కదా. ఏం లేదు, కొడుకు చూసుకోడా? మంచిగానే చూస్తా. మంచిగానే చూసుకుంటాడా కొడుకు? మరి ఎందుకు వచ్చినావు కొడుకు మంచిగా చూసుకున్నాక కూడా? ఏం లేదు. ముగ్గురు కొడుకులా ఒక్క కొడుకా? వాళ్ళు ముగ్గురు అంటున్నారు కదా. చెప్పు 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 చెప్పు. ముగ్గురు కొడుకులా? మరి వాళ్ళు మాట్లాడారా నీతోని? ఇక్కడికి వస్తారా? ఎందుకు? ఇవ్వలేదు. పట్టించుకోరా నిన్ను? ఏది పట్టించుకుంటారు? ఎందుకు పాలు పట్టుకొని గిట్ట మట్టుకొచ్చి లేకుంటే మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఏర్చిల్లు మరి నేను? వడ్డీనే చూద్దామని వచ్చి. అబ్బా చూద్దామని ఈడ ఎన్ని రోజులు ఇక్కడ ఎట్లున్నది అని చూద్దామని వచ్చి. ఎన్ని రోజులు నేను ఒక్కదానే. నువ్వే నడుచుకుంటూ ఈడి దాకా వచ్చినావా? ఈడి దాకా నడుచుకుంటూ వచ్చినావా? ఇక్కడ మరి మంచిగా చూసుకుంటుందా మీరమ్మ? మంచిగా అన్నం పెడుతుందా? ఏమన్నా అయితే ఇట్లా మందులు ఇప్పిస్తుందా? ఇక్కడ డాక్టర్లు వస్తారా మిమ్మల్ని చూడటానికి? ఇప్పటికైతే మంచి. మరి మీ కోడలు ఇట్లా ఎవ్వరు
అద్దె పంపియకు. చూస్తారు. మరి అందరు మంచిగా చూసుకున్న తర్వాత నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఏదో చూద్దామని వచ్చిన. ఏం చూద్దామని? ఉంటారా అని ఏమిటి పుచ్చి పుట్టింది వచ్చింది అట్లా రావాలని నీ పేరు ఏం పేరు? ప్రమీల. ప్రమీలనా? మీరు ఎప్పుడు వచ్చిళ్ళు ఇక్కడికి? ఎప్పుడు వచ్చినావు? వారం అయిందా? మంచిగా చూసుకుంటా మరి వారం నుండి? ఎవరు తీసుకొచ్చేసిళ్ళు ఇక్కడ? మీ అబ్బాయా? అదేంది? నా గ్యాస్ అయిపోయింది. ఆ? మా అబ్బాయి గ్యాస్ అయిపోయింది తీసుకొచ్చాం. అబ్బాయి చూసుకొని అన్నాడు. చూసుకుంటాడని కనుక నేనే వచ్చాను. నేను వచ్చి నేను ఇక్కడ ఎందుకు మీ అబ్బాయి చూసుకొని అన్నాడా? చూసుకుంటాడు కానీ ఇక్కడ కూడా పెట్టిపోయాడు. ఇక్కడ కూడా పెట్టిపోయాడు. చూసుకున్నాక ఎందుకు వచ్చినావు మరి? ఊరికనే వచ్చా. ఊరికనే ఎందుకు వస్తావు? అమ్మతో వచ్చాను. అమ్మతో వచ్చినావా? ఇక్కడ వీళ్ళకి వంట చేస్తుంది ఎవరు? పనమ్మ చేస్తుందా? ఈమె తెలుసా మీకు? వాళ్ళ బ్రదరా? ఎందుకు మరి అబద్ధాలు చెప్తాను నువ్వు? పెళ్ళి కాలేదా? వాళ్ళ తమ్ముడి దగ్గర వద్దని వదిలిపెట్టిపోయింది. ఎందుకు వాళ్ళ తమ్ముడు చూసుకొని అన్నాడా? తీసుకొని అన్నాడు. ఎందుకని? ఏమో ఇంకా పెళ్ళి కాలేదు కదా, అందుకని ఈడ వదిలిపెట్టి ఈడ ఉండి ఈమె ఆంటీ మేడం చేస్తుంది. మేడం చేస్తుందా? కొన్ని రోజులు అయినాక చేసి పంపిస్తాను. మీ తమ్ముడు ఒక్కడే ఉన్నాడా? అమ్మ గిట్ల లేరా? వాళ్ళ అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పుడే పోయినట్టు. వాళ్ళ అమ్మ నాన్న ఏడవకు కానీ ఇక్కడ అమ్మ చూసుకుంటుంది కదా నిన్ను. అమ్మతోనే ఉంటావా నువ్వు? మా నాన్న వచ్చాడు. మా నాన్న కూడా నాకు మా అమ్మ ఒక్కటే ఉంది ఇంట్లో. మీ తమ్ముడా? ఆయన ఇక్కడ చేర్చిన మీ తమ్ముడా? అప్పుడప్పుడు వస్తాడా ఇక్కడికి? ఏడవకు అట్లనే ఉంటారు. ఏం మీ మరదలు చూసుకోక ఈడ చేర్చిండా? చెప్పు చెప్పు ఏడవకు చెప్పు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు ఏడ్చుడు? నువ్వే చూసుకుంటున్నావట వీళ్ళందరినీ వారం నుండి నవ్వుకుంటా చెప్తున్నారు. అందరికీ చూస్తున్నావట, నువ్వే నవ్వుకుంటా మాట్లాడిస్తున్నావంట, ఏడుస్తావు. చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని, అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. ఈమెనా? చిన్న ఉన్నప్పటి నుండి ఉన్నదా? మేడంతోనే ఉన్నదా? అయినప్పుడు వచ్చిరంట ఇక్కడికా? నువ్వు ఎప్పటి నుండి ఉంటానవా మేడంతోని? ఇక్కడికి మళ్ళీ వచ్చి వారం అయిందా? చిన్నప్పటి నుండి నువ్వు ఈ ఆశ్రమం పెట్టినప్పటి నుండి నువ్వే చూసుకుంటున్నావు వీళ్ళని? చెప్పే ఏమైంది? ఎడవకు. మీ తమ్ముడు వస్తాడు అప్పుడప్పుడు? రాడా? మీ మరదలు ఏమన్నా అన్నదా? వెళ్ళిపోమన్నదా? అమ్మ మంచిగానే చూసుకుంటుంది కదా నేను. ఇట్లా ఏడవద్దు, ధైర్యం ఉండాలి. నువ్వే వీళ్ళందరినీ నవ్విస్తున్నావు కదా. మీ పేరు? నా పేరు శోభ. శోభమ్మ. ఎక్కడ మీది? తెల్లపురమా? ఎవరు ఏడ్చిళ్ళు ఇక్కడ? నా కొడుకు. కొడుకా? ఎందుకని? కొన్ని రోజులు ఉండాలి అంతవరకు వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ కొడుకు? పెళ్ళయిందా? అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. మా పిల్లలు
మీరే చేసిలా? నేనే చేసిన నా భర్తనే. మరి మీ భర్త చనిపోయిండమ్మా. ఆయన చనిపోయినాక నేను తెచ్చి ఉంచిపోయారు. ఇల్లు అమ్మేసింటి తెచ్చి ఉంచిపోయారు. ఇల్లు ఎందుకు అమ్మిల్లు? ఏమో కష్టం ఉండి అమ్మేసిండ్రు. ఎవరు అమ్మిల్లు? నా కొడుకే చిన్న ఆయన. ఎందరు కొడుకులు? ఇద్దరు కొడుకు. ఇద్దరు కొడుకులా? ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. బిడ్డ ఎక్కడ ఉంటుంది? బిడ్డ మాదారం. మాదారం ఉంటుందా? మరి ఆమె దగ్గరికన్నా పోకపోయినా ఏడుకోవాలిగా? ఇక్కడ మీ కొడుకే తీసుకొచ్చి మా కొడుకే తెచ్చి ఇచ్చిండు. చెప్పిండా మరి ముందు ఇక్కడ అనాథాశ్రమంలో పెడతానా జాయిన్ చేస్తా అని చెప్పలేదా? సడన్గా తీసుకొచ్చి వదిలేసి సడన్గా తెచ్చి విడిచిపెట్టిపోయాడు. ఎందుకని మరి ఎందుకు వదిలేసినావు? నేను చేసుకుంటా అని అనలేవా? నాకు తెలియదు, వీడికి వచ్చి విడిచిపెట్టిపోయేదాకా తెలియదు. అదే ఇక్కడికి వచ్చినాకనే అనలేవా నన్ను తీసుకోవు అని? అడగలేని వీడికి వచ్చినాక ఒకటేసారి వచ్చిండు మొన్న ఉంచిపోయిన సంది. పెద్ద ఆయన వచ్చిండు, రెండు సార్లు వచ్చిండు వచ్చిపోయిండు. కానీ ఇక తమ్ముడు ఉంచిపోయిండు కదమ్మా, నేను దొరకపోతే ఏమంటాడు, తమ్ముడు దొరికొస్తే అందరూ మంచిగా చూస్తామమ్మా అని అన్నాడు పెద్ద ఆయన. మరి నీ బిడ్డ అన్న అడగలేదా? అడుగుకుంటానమ్మా అని? నా బిడ్డకు అసలు నా బిడ్డను రానియలేరు కూడా, మా అల్లుడు రానియడు. ఎందుకని? వీళ్ళు అన్నలు ఉంచారు కదా అని రానియడు. చూడ్డానికన్నా వస్తారు కదా, చూడడానికి కూడా రానియాడు. ఇంట్లోకి రానియాడా? ఇంట్లోకి రానియాడమ్మా. ఈయన బాగున్నాడు, మంచిగా ఉన్నాడు అన్నిట్లా. కాస్ట్లో కూడా బాగున్నాడు. ఎందుకు అమ్మని గాడి వస్తే మనం పోయి చూడాలని ఎందుకు అంటాడు అట్లా. మరి అట్లాంటప్పుడు తీసుకొని పోవచ్చు కదా? కొడుకులు ఉన్నారు కదా, అట్లా కొడుకులు చూడాలి అంటున్నారు. కొడుకులు ఉండగా నువ్వెందుకు చూస్తావని ఆమె నాన్నే అన్నారు. అంటే ఆమె వస్తలేదు అన్నారు కూడా నా ముందటనే. నీ ముంగటనే అంటే అప్పుడు లొల్లీలు అయినాయా? ఏం లొల్లి, కొట్లాడాలి చేయలేము. మేము ఉండగా నువ్వెందుకు చూస్తావని అన్నాడు అన్నట్టు. అంటే ఇక మేము ఎందుకు చూడాలి, కొడుకులే చూడాలని మళ్ళీ అన్నాడు. అట్లా కొట్లాటలు లేవు, పంచాదులు లేవు, ఏం కాలేవు. అంతా మంచితనంతోనే దూరం ఉన్నారు ఇప్పుడు. అదేంది ఏమో తెలియదు, ఆ దేవునికి తెలియాలి. మళ్ళీ నేను పోతేనే మళ్ళీ అందరు కూడతారు. మరి మీరు పోతా అని అనలేరా? తీసుకొచ్చి అనలేను నేను, వాళ్ళు వచ్చినప్పుడు అనలేను. ఎందుకని? మా పెద్ద కొడుకు ఒకసారి తొలకపోయి చూసిండు, మళ్ళీ పంపించాడు. మా తమ్ముడు వచ్చినాక రమ్మని చెప్పిండు. మరి మీ కోడళ్ళన్నా ఎందుకు ఆడ పెట్టడం, మేము చూసుకుంటాం కదా అని అనలేదా? అన్నది మా పెద్ద కోడలు అని. మరి ఆమె అన్నప్పుడు పోవచ్చు కదా? ఈ చిన్న ఆయన తెచ్చి ఉంచిండు కదా. అదే అన్నదమ్ములో కొట్లాటలు అయితే మళ్ళీ మీ వల్ల కొట్లాటలు అయితే మీరు ఉన్నారు. ఇద్దరికి ఎందుకు పెట్టాలి మనం, కన్న తల్లి మీద కొట్లాట పెట్టాలని. చిన్న అయినా ఇక్కడికి వచ్చి మరి తీసుకుపోతామ్మా అని అనలేడా? వచ్చి చూసిపోయాడు కానీ ఏమన్నా. ఇప్పుడు ఆయన ఒక్క ఆయన వల్లనే కదా వీళ్ళిద్దరు ఆగేది. ఆయన ఒక్క దగ్గరే ఈయనిద్దరు ఆగారు. నాకెంత బాధ అవుతుందమ్మా. అదే నా బాధ కూడా చూస్తున్నాడమ్మా. అందరితో పడుతున్నాడు, మీనతో పడుతున్నా. ఒక్క మాట వల్లమ్మా నేను ఇవ్వట్లోనే. నాకు మస్తు బాధ అయిపోతుంది. ఏడవకు కానీ అదేముందమ్మా, మరి చిన్న కొడుకుతో అనలేవా? నువ్వు ఏ బట్టి వాళ్ళిద్దరు ఆగుతున్నారు అని మరి నువ్వు ఏదో నోటి చెప్పాను అనలేవా? అనలేను. వచ్చిండు, చూసిండు, పోయిండు. అప్పుడు మామిడి పండ్ల దినం అప్పుడు ఇక కోపాలు ఉన్నప్పుడు ఎందుకు అనాలి అని నేను ఏం అనలేను. వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ వస్తే అందామని ఊకుంటున్నా. మొన్న ఫోన్ చేస్తే వస్తామ్మా అని అన్నాడు. ఫోన్ చేసి మాట్లాడతారు అప్పుడప్పుడు? మాట్లాడతారమ్మా, అమ్మతో మాట్లాడతారు, మేడంతో మాట్లాడతారు. ఫోన్ చేస్తే వస్తామ్మా. నీ చిన్న కొడుకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు, ఒక బిడ్డ ఒక కొడుకు ఆయనకు, ఒక బిడ్డ ఒక కొడుకు ఈయనకు. మరి వాళ్ళన్నా చెప్పారా? చెప్తాండ్రు. మా పెద్ద కొడుకు పిల్లలు అయితే మస్తు చెప్తుండ్రు, నాని నాడు ఉంచొద్దు. మనకి ఎంతమంది ఎన్ని అంటారు. మా మామలు తాతలు ఉన్నారు, 4 తాతలు ఉన్నారు. తాతలు అన్నారా? మా మన్మడు కూడా ఇప్పుడు 17 ఏళ్ళు ఉన్నాడమ్మా, పెద్ద అయిన కొడుకు.
వీడియో కూడా 20 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళు మస్తు చెప్తున్నారు వీళ్ళింటలే. చిన్నోని దగ్గర కొట్లాట్లు వస్తాయి అమ్మ ఎందుకు, మళ్ళీ మామలు కొట్లాడతారు. నాకు 4 అన్నదమ్ములమ్మ. 4 అన్నదమ్ములు. మరి వాళ్ళన్న ఒక్కలన్నా మీ 4 అన్నదమ్ములు. ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, మా భర్త చావక ముందే చనిపోయాడు. పెద్ద ఆయన మంచోడు ఉండే ఇంకా పెద్దన్న. మా పెద్దన్న ఇంటికి రానియకు ఎట్లెందుకు బాగా జాగానే చెల్లెలు మనసు ఆడించి వస్తారా అంటానే అంటుండే మా పెద్దన్న. ఇక నువ్వు ఒక్కదాని వచ్చేళ్ళవా మీ అన్నలకి? ఇద్దరు. మా చెల్లెలు ఉన్నది ఇంకొక మా బాలనార్లు. మరి మీ చెల్లెకి తెలుసా నేను ఇక్కడ వచ్చినట్టు? ఎవ్వరికి తెలియదు నేను ఇక్కడికి వచ్చింది అన్నది. ఎవ్వరికి తెలియకుండా తీసుకొచ్చేలా? ఎవ్వరికి, మా బలగంలో ఎవ్వరికే తెలియదు. ఇప్పుడు నా పెద్ద కోడలికి తెలిస్తే ఇప్పుడు మా అన్నలకు తెలిసింది అన్నట్టు. నా పెద్ద కోడలు వచ్చిపోయింది కదా ఇడికి, మా అన్నలకు చెప్పింది. చెప్తే మంచిదమ్మా కానీ అలాది ఎంతవరకు దాకా చూద్దాము ఇప్పుడు ఏమనొద్దని అన్నారంట. మరి మీ చిన్న కోడలు ఆమె నన్ను ఏమనలే? అడగ చిన్న కోడలు దిక్కిరే గిన్నెలు ఉంచిపోయిండమ్మా. అంటే మీ చిన్న కోడలు చేయబట్టే ఇక్కడ పెట్టి పోయిండు మీ చిన్న కొడుకు. అంటే కొడుకు ఏం అనలేడు, కొడుకు మంచిగా చూసిండు కానీ కోడలే. మరి వాళ్ళమ్మ ఆమె దగ్గరనే ఉన్నదా? ఎవరమ్మ? మీ చిన్న కోడలు వాళ్ళమ్మ. వాళ్ళకి తండ్రి లేడు, 4 ఆడపిల్లలే, ఈయనే ఉంటాం. ఇప్పుడు తీసుకుపోతే పోతారా మీ ఇంటికి? తీసుకుపోతే పోతామమ్మ. తీసుకుపోతే పోతా. మంచిగా అప్పుడప్పుడు పండుగలకి అట్లా పోయేసి పండుగలకి ఎండుగలకి ఏం రావస్తలేరు వాళ్ళు. ఇక అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్ అవుతుంది అట్లా అయితే పోతా. అట్లా అయితే పోతాం, తీసుకుపోతా. మరి అప్పుడు అడిగారా ఏడుంటాను అని చెప్పు. ఇక తెలుస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. అమ్మని కొంచెం అట్లా ఉంచుతాం కదా, ఇట్లా చేస్తాం కదా అని తెలియదా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అట్లా ఊకుంటున్నాయి ఇక ఏమనొద్దు వాళ్ళని కూడా. పిల్లలని అంటే ఏం చేస్తారు అని ఊకుంటున్నా. ఇప్పుడు ఒక కొడుకుని ప్రాణం చూస్తుండే ఒక కొడుకుని బాగా అంటారు అన్నారా? అంటారు. అట్లా అని ఏదంటలేనమ్మా, అందరూ ఒక్కంతకి అనుకొని తిరుగుతున్నా. ఇప్పుడు బిడ్డ తోలకపోతే బిడ్డ అల్లుడు మంచివాడు అంట, అల్లుడు అయితే తోలాడు. నా భర్త ఉండగానే తోలలేడు, మా ఇంటికి ఒకదాన్ని తోలలేడు. ఎందుకని? వాళ్ళది లవ్ మ్యారేజ్. ఇద్దరు వస్తారు. మీరే యూస్ చేసి? నేనే చూసి చేసినా కానీ ఇద్దరు వస్తారు. ఒక్క ఆమెను తోలాడు. పిల్లలను తనను తోలుకొని వస్తాడు. తోలుకొచ్చి చూపించుకొని తోలుకొని పోతాడు. పండుగలు వస్తే ఉంచిపోతుండే అప్పుడు అలా డాడీ ఉండగా. ఇక అలా డాడీ చనిపోయిన సంది ఇక ఏదానికి లేరు. అలా డాడీ చనిపోయిన సంది ఇదే అవతారం అయిపోయింది నాది. అట్లా అంతకుముందు అన్ని ఆయన పోయినప్పటి నుండి ఇట్లా ఇట్లా చేస్తున్నారు. లేకుంటే అంతకుముందు అన్నిట్లో మంచిగా అన్నిట్లో మంచిగా ఉన్నా. నేను పైసతో నుండి సొమ్ములతో నుండి మా భర్త అన్ని చేసిపోయిండమ్మా. నాకు అన్ని మంచిగా చేసి ఈ గతిగా అమ్మని చెప్పి ఇప్పుడు అన్నీ తీసేసుకున్నారా? మరి నాకు చిన్న కొడుకు తను ఉన్నాయమ్మా. ఆయననే తీసుకున్నాడా ఇచ్చిల్లా? తీసుకున్నాడు. తీసుకొని ఇలా తెచ్చి పెట్టిపోయి ఇంట్లోకి వస్తే ఇల్లు తీసుకుంటాడు. ఎవరు రూపాయలు ఉంటుంది కదమ్మా, దొంగలు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు. మా అమ్మ పెయిన్ సొమ్ములు అంటే ఇక్కడైతే వీళ్ళు మంచిగానే చూసుకుంటారు, మంచిగా టైంకి ఫుడ్ పెట్టి. ఇప్పటికైతే ఇట్లా అనుకోవాలమ్మా. ఏం పెడతారు మళ్ళీ అన్నారు కదమ్మా. నా బాధ అయితే ఎవరు చెప్పుకుంటట్లేదు. బిడ్డ నా మన్మరాలు ఎంతనో నువ్వు కూడా కంటే నా మన్మరాలు నీ లెక్కనే ఉంటుంది. మన్మరాలు అయితే నిన్ను ఎంత అన్యాయంగా చేసారు నాని. నిన్ను ఏడ్చిందా? ఇక్కడికి పోయి నేను నన్నే తొలకపోయి నా పెద్ద కొడుకు వచ్చి తొలకపోతే 6 రోజులు ఉండి వచ్చిన. 6 రోజులు ఉంచుకొని ఎక్కువ ఉంచుకోవద్దు అన్నది. అంటే మా అమ్మ నీడ మొత్తం ఉంచిపోయి రామ్మ నీకు ఇంకా తోలుకపోయి 6 రోజులు ఉంచుకోద్దని. బాధ ఉంటుంది కదా బిడ్డ, బాధ ఉంటుంది కదమ్మా. ఎవరు లేని వాళ్ళకే బాధ ఉంటుంది. ఇప్పుడు నాకు ఉంటుందా? ఉండదమ్మా. ఉంటుంది. నీ పేరేం పేరు? నా పేరు శివమ్మ. శివమ్మ. ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు వీడికి వచ్చి? మొన్నే వచ్చాం. 8 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుందమ్మా. ఇక్కడ ఉన్నాం, వచ్చాం ఈ గదిలో ఉన్నాం. ఇది పాడగొట్టేసి 8 ఏళ్ళు ఎందుకు గుర్తులేదు. మాకు ఉంటుంది మాకు ఉండదు. 7 ద్వారాగా ఉంటున్నాయి.
వీళ్ళు ఉండరు అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి ఎన్ని నెలలు 9 నెలలు అవుతుందమ్మా అంతకే ఇక్కడ ఎవరు ఏడ్చిలు మరి నేను నన్ను పెద్దవాళ్ళు వెంటపరం మీద వాచ్మెన్ తీసుకొచ్చారు ఎరుగుండ వాళ్ళు అమ్మకి అప్పు చెప్పి మరి నీకు ఉండారు పెళ్ళిళ్ళని అమ్మ మరి పిల్లలు పెళ్ళి ఆమె ఆగాన ఎక్కడనో వచ్చిందని నడిపించదాని లెక్క వస్తే పోలీసు వాళ్ళు మా ఊరోళ్ళు లింగంపల్లి తెలుసు కదా లింగంపల్లి అక్కడ వచ్చాడు ఇడిచిపెట్టి తింటా చుట్టాలకి చూపించి భోజనం పెట్టి అమ్మ దగ్గర కారు వేసుకుని తీసుకొచ్చి అప్పు చెప్పారు. అంటే మీ పిల్లలు నిన్ను అడగలేరా మరి ఎక్కడున్నా వచ్చి వెళ్తున్నారు పనికి, ఎక్కడ ఉంటారో ఏంటో మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడే ఉంటున్నా. అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలియదా నీ పిల్లలకి? తెలుసు, మరి వచ్చి తెలుసమ్మా. ఇవన్నీ ఊడ్చాం, కొత్త వచ్చినప్పుడు అవన్నీ ఊడ్చా. నీ కొడుకు తెలుసా నువ్వు ఇక్కడ వచ్చినా అని అంటుంది. తెలుసు, వచ్చి వెళ్తున్నారు. తీసుకుపోరా మరి నిన్ను? తీసుకుపోవట్లా, అది ఇక్కడే ఉంటున్నా. అమ్మకు చెప్తున్నా బాధలు వచ్చినప్పుడు. రాలేరా చూడ్డానికి? రాలేరా నిన్ను? వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు పనికి. అమ్మ టాపీ పని చేస్తాడు మురళి. మా కోళ్ళు మిషన్ కూడా ఉంది. 2 పిల్లలు, మగ పిల్లలు, మా ఆడపిల్ల పెద్దది, మగ పిల్ల చిన్నది ఉంటారు గుడివాడలో. మాది అసలు కాజా అయితే వస్తారు. గుడివాడ అద్దుకుంటున్నాం ఒలెత్తిపళ్ళు. మా చెల్లెళ్ళు వాళ్ళు అందరూ ఉండారు. ఉండారమ్మ, నాకు బలగం ఉండారు. ఉంటే అమ్మ బతుకు తెరుగు కోసం ఇక్కడికి రావాలంటే వచ్చి అన్నీ ఊడ్చి ఉంటున్నా. మరి నన్ను తీసుకెళ్ళి వాళ్ళు వచ్చినాక వెళ్ళిపోతాను. పోతావా? వెళ్ళిపోతానమ్మా. తీసుకపోతే ఎవరైనా పోయేటోళ్ళని తయారుందమ్మా. అందరూ వెళ్ళిపోతాం. పోతారా? వెళ్ళిపోతామమ్మా. కాలు అసలు తీసుకెళ్తారా? తీసుకెళ్తా కొట్టి నా అమ్మకు చెబుతున్నాంగా. అమ్మకు చెబుతున్నా తీసుకుపోమా. వచ్చి వెళ్ళిపోతావమ్మా, ఇక చేయలేకపోతున్నాను, ఆరోగ్యం బాగుంటలేదు అని చెప్తున్నాం. ఇక్కడ మరి అన్నం గిట్లా మంచిగా పెడుతున్నారా? అన్నం గిట్లా మంచిగా పెడుతున్నారా? పెడుతున్నారు, వాళ్ళు ఉండి పెడుతున్నారు. మేము తింటున్నాం. కూరగాయలు భోజనం అని, చికెన్ అని పెడతారా? 2 రోజులకు ఒకసారి పెట్టినప్పుడు తింటాం. బాగా పెడుతున్నారు, కాకపోతే బాధలు ఉంటున్నాయి. మరి అందరూ ఉండప్పుడు నేను ఉండాలి కదా. పని చేశానమ్మా నేను వచ్చిన కొత్తలో. నేను పొలం పని కూడా చేశానమ్మా. కాలు పాస్టర్ గారు ఆవిడ పెట్టాడు. అక్కడ బైపాస్ రోడ్డు కట్టు పడిపోయా. నాకు అంతా మంచిగానే చెల్లెళ్ళు అందరూ గుడివాడలో ఉండారమ్మా. ఒలెత్తిపడి రోడ్ని నేను బోర్డు పని చేశానమ్మా. కాలు ఆవిడ వచ్చింది ప్రార్థనలోకి వెళ్ళినాక. ఎప్పుడు ఒకలాగా ఉండం కదా. మంచిగా అయిందా ఇప్పుడు మరి కాలు? కాలు మందులు ఇచ్చారు అక్కడ. మా పిల్లలు కూడా మందులు తెచ్చేసారు. అమ్మ కూడా ఇస్తుంది, వేసుకుంటున్నాను. మరి బీబీ వచ్చేస్తుంది. మన బీబీ వచ్చేసి కళ్ళు కనపడలేదమ్మా. కనపడుకోకుండా మంచం మీద పువ్వుని తిరిగిపోతుంది, మంచం తిరిగిపోతుంది, లెగలేకపోతున్నా. పడుకుంటే మంచం కాడ ప్రాణం బాగోక సరిగ్గా పని చేయట్లేదు. అప్పుడు వచ్చిన కొత్తలో చేశాను, ఏదో చేతనని వరకు చేస్తున్నా. ఇక నా పిల్లలు అమ్మకు తెలుసు, కౌరం పెట్టి వెళ్ళిపోతానమ్మా. నాకు బలగం ఉండారు. అమ్మ దగ్గరికి వస్తే అందరూ పని చేసి అన్న భోజనం పెడుతుంది, మంచిగా చూస్తుంది. నీకేం బాగోలేదు, అందరిలో ఉండు అని అంటున్నారు. పేలు పడ్డాయి అమ్మ వచ్చినాక. అవి అంతా ఊడుతుంటే పేలు పడితే మొన్న ఆయన ఎవరో వచ్చి తల ఇచ్చేసాడు ఇక్కడ కూర్చోబెట్టి. పేలు పడిపోయి తల అంతా దురద పుట్టిపోయింది. వచ్చినాక ఈ తల ఎంటికలు ఇట్టు వచ్చినాయి. స్నానం చేస్తున్నట్టు సన్నీలమ్మా. చేయకపోతే బాగోదు కదా. మరి పేసకి వెళ్ళాలి, అన్నిటికీ వెళ్ళాలి దాంట్లోకి. మాకు గుడివాళ్ళు అద్దుకుంటాం, మా చెల్లెళ్ళు ఒలిపట్లో ఉంటారు. కాగలో మాది అత్తూరు అసలు. మా ఆయన ఉన్నాడు కానీ ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఉద్యోగం. మీ ఆయన కూడా పట్టించుకోవడం మరి నేను ఏంటంటే ఎడమైపోయాము. ఆ దేవుడికి తెలవాలి, నేను అన్నీ చెప్పలేను. ఉద్యోగం ఉంటుంది, ఎక్కడ ఉంటాడు. విడిపోయామమ్మ పిల్లలు పుట్టినాక, పెళ్ళి అయినాక. చేతులు గాజులు తీసేసి ప్రభువు దగ్గర నమ్ముకుని కాగలో వెళ్ళాను, గుడివాళ్ళు వెళ్ళాను.
ఇప్పుడు మా ఆయన ఒక్క రోజు ఉండకపోతే బోర్డు పని చేశానమ్మ నేను వయసులో ఉండగా పెళ్ళైనా కానీ బిడ్డలు పుట్టినాక ఏం చేశాను. నేను చేసినాను మా చెల్లెళ్ళు కూడా చేయలే. మీకు చెల్లెలు కూడా ఉన్నారా? చెల్లెళ్ళు ఉండారమ్మా, గుడివాడలో ఉండారు ఇద్దరు. అందరు గుడివాడలో ఉండారా? ఉంటారు, అక్కడక్కడ పని చేసుకుంటాక వెళ్ళిపోతారు. ఎవరు బతుకుతారు వాళ్ళతో చూసుకునేవాళ్ళు. అవలెత్తిపళ్ళు 2 చెల్లు ఉంటే ఆ చెల్లి దగ్గరికి వెళ్ళేదాన్ని. 3 చెల్లు ఉంటే ఆమె పామర్ అయితే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కాలు ఆవిడ వచ్చినాక పాస్టర్ గారు ఇక్కడ కాలు మీద నుంచి పొత్తు కడుపు మీద నుంచి నీడ పెట్టాడు. ఇక్కడ ఉంటాయి బాధలు, కాలు నిద్రపోనేది. ఇంజక్షన్లు చేయించారు మా పిల్లలు, అంత మంచిగా చూశారు. ఇక తగ్గవు అన్నారు. ఇక అవుట్ దాని తగ్గవంటే నేను అట్టాగి బతుకు తెరువుకి అందరికి చెప్పి వచ్చా. మళ్ళీ నన్ను తీసుకెళ్ళే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతానమ్మా. ఇక చేయలేకపోతున్నా, పద్దాక ఉండలేం కదా అమ్మా. నాకు మైండ్ ఉండలేదు, బీవీ వస్తుంది. అట్టాగి చేత నేను వరి చేసుకుని తానం చేసి అమ్మ సబ్బులు ఇస్తుంది, తానం చేసి అట్టాగి ఉతికేసుకుంటున్నా. అమ్మ పాత చీరలు ఇచ్చింది, నేను ఏం తేలా కట్టు చీరతోని వచ్చా. ఆ కట్టు చీర చిరిగిపోయింది. మళ్ళీ అమ్మ ఎత్తుంది బట్టలు, ఇవన్నీ అందరూ తొడుక్కున్నాయి, పాత ఎత్తున్నారు. అయ్యో తొడుక్కుంటున్నా, అంతా దేవుడు చూసుకుంటాడు. నేను ఎవరు చెప్తాను? గుడివాడ మాది కాజా బందర్ దగ్గర, ఇవన్నీ చెప్తా, అడ్రస్ చెప్తున్నా. దేవుడు ఎక్కడ అన్నిటికీ ఆయనే కాపాడుతున్నాడు. ప్రార్థనలోకి వెళ్ళి మొట్టమొదటి నుంచి మా వాడకట్లోంచి కాజలో ప్రార్థన చేస్తారా మీరు? చేస్తున్నామమ్మా. పాస్టర్ గారు వస్తారా? పాస్టర్ గారు వస్తాడు, బయట వాళ్ళు వస్తారు, అందరూ బాగా చేస్తారు. బాగా చేస్తారు ఇక్కడ. మొన్న క్రిస్మస్ జరిగింది కదా, మన క్రిస్మస్ జరిపారా? చేశారు. కానీ మతి ఉండి మతి లేక ఉంటాము. మా ఊరు వెళ్ళిపోతే మా కోళ్ళు, మా మనవరాలు, మనవడు, మా ఉండారులే పిల్లలు ఉండారు. కానీ నాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్ల ఉన్నది కదా, మరి నీకు పాప? నేను చేయలే పెళ్ళి, ఆడ పెదనాన్నోళ్ళు చేశారు. వాళ్ళు పెదనాన్నోళ్ళు చేశారు. మేము ఎడమైపోయాము, ఏదో పేదవాళ్ళం అట్ట ఇట్ట ఉంటున్నాం. పేదవాళ్ళం అమ్మ, ఏమి లేదు. అప్పుడు పాస్టర్ గారే ప్రార్థన నమ్ముకోమని మీ వాడకట్ని అని చెప్పి నన్ను ప్రార్థనలో చేర్చుకుంటే ఆ దేవుణ్ణి నమ్ముకుని అక్కడ ఇక్కడ ఓళ్ళమ్మట కూడా ముచ్చేలంపాడు, దాచిపిల్లి ఇవన్నీ తిరిగాం అమ్మ. ముఠాతో బళ్ళ మీద పనులు చేసుకున్నాం. మిరపకాయలు కోయటాకి వెళ్ళి, పత్తి తీస్తాకి వెళ్ళి అన్నీ చేశానమ్మా. చేసిన దేవుడి కాలుగు పెట్టాడు పాస్టర్ గారు. మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవా ఆశ్రమం ఈ స్థాపకురాలు మరి మదర్ మేరీ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎన్ని ఇయర్స్ నుండి ఈ జర్నీ ఇంత సక్సెస్గా రన్ చేస్తున్నారో మనం ఆవిడ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. సో ఎన్ని ఇయర్స్ నుండి ఈ జర్నీ స్టార్ట్ అయింది? అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఒక అనాథాశ్రమం, వృద్ధుల అనాథాశ్రమం పెట్టాలి అని? ఎందుకు వచ్చిందంటే అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు వృద్ధులన్న, కష్టాల్లో ఉన్న వాళ్ళన్న చాలా జాలి, ఎక్కువ సేవ. నేను కూడా కాన్వెంట్లో చదువుకునేదాన్ని. అక్కడ కాన్వెంట్లో సిస్టర్స్ నాకు ముందు వాళ్ళు చేసే సేవ చూసి, మదర్ తెరీసా సంస్థ అనమాట అది, వాళ్ళు చేసే సేవ చూసి నాకు కూడా అరే నేను కూడా ఎందుకు చేయకూడదని చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఈ మధ్యలో ఇక కుటుంబము, పిల్లలు, సమస్యలు, ఈ బాధ్యతలు అన్నీ ఉన్నాయి కదా, ఇక అన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా ఎందుకు నేను ఇంకా ఈ కుటుంబమే ఇల్లే అని అనుకోవాలి. బయట ఎంతోమంది ఉన్నారు, మరి ఆశ్రయం లేక అనాథలయ్యి చెట్ల కింద రోడ్ల మీద. నేను చూసేదాన్ని, ఎక్కడన్నా వృద్ధులు కనపడితే నా కారు ఆపుకొని వెళ్ళి వాళ్ళకి ముఖం కడిగిచ్చి, వాళ్ళకి ఏమన్నా బట్టలు లేకపోతే తెల్లవారు వచ్చి మళ్ళీ బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, పండ్లు పెట్టి వాళ్ళకి అన్నీ చేసేదాన్ని. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఇది స్థాపించి? 16 సంవత్సరాలమ్మా. ఇప్పుడు 16 సంవత్సరాల నుండి నడుపుతున్నారు ఇంత సక్సెస్ఫుల్గా. మొత్తం విలేజ్ మా వాతావరణం మాత్రమే ఉంచారు? విలేజ్ వాతావరణం అంటే వీళ్ళకి చెట్లు, గాలి, మంచి వాతావరణం. నేను అక్కడ కిచెన్ లో కూడా చూసాను, అంటే గ్యాస్ ఫుడ్ కాకుండా ఓన్లీ మంటలు పెట్టి మరి కట్టెల మీద వండుతాము. గ్యాస్ కూడా ఉంది కానీ ఎక్కువ కట్టెల మీదే వండుతాము. చాలా మంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద గిన్నెలు ఉండాలి. అందులో మాకు కట్టెలు ఉన్నాయి, మా చెట్లే మాకు కట్టెలు వంట చెరుగ్గా కూడా ఉపయోగపడుతున్నాయి. వాటితోటే వండుతాము. వంట తొందరగా అవుతుంది, మంచిగా ఉంటుంది కూడా.
అట్లని దాని మీదే వండుతున్నాం. అదే ఇష్టం కూడా మా వాళ్ళందరూ. 2005లో స్టార్ట్ చేసి అంటే ఎంతమందితో స్టార్ట్ అయింది మీ ముందు ప్రయాణం? వచ్చినప్పుడు ముగ్గురు వచ్చారమ్మా. స్టార్ట్ చేసిన రోజు నేను ఈ లోకల్ సర్పంచ్ వాళ్ళ ఫాదర్తోని, ఆయన వృద్ధుడే, పెద్ద మనిషి, ఆయనతోటే చేశాను. ఆ రోజు ముగ్గురు జాయిన్ అయ్యారు. అట్లా మేమైతే ప్రచారం చేసుకోవటం కానీ, ఈ పాంప్లెంట్స్ పంచటం కానీ, టీవీ దానికి ఇవ్వటం కానీ మేము చేయలేదు. దేవుడే ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారిని మరి భగవంతుడే నమ్ముతాను నేను, ఆయనే పంపిస్తున్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, పంపించిన బిడ్డలను మాత్రం నేను వెనక్కి పంపను. వచ్చిన బిడ్డలు మరి పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు, పోలీస్ వాళ్ళు, ఇక్కడ వెల్ఫేర్ వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. వెల్ఫేర్ వాళ్ళు, అది ఐసిడిఎస్ అని ఉంది కదా ఒక సంస్థ, అదే సోషల్ వెల్ఫేర్కి సంబంధమే, వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఇట్లా లోకల్ కాలనీలో తిరుగుతూ ఉంటారు కదా వచ్చేవరైనా, కాలనీ వాళ్ళు కూడా వాళ్ళ లెటర్ యాడ్ మీద రాసి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఇట్లా వచ్చిన వాళ్ళే. కుటుంబం తెచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది, కుటుంబం సభ్యులు తెచ్చిన వాళ్ళు, బిడ్డలు కానీ కుటుంబం కానీ కొద్దిమంది ఉన్నారు. ఇక వాళ్ళు కూడా చేరుస్తారు కానీ మళ్ళీ రారు వాళ్ళు. ఇక మళ్ళీ అన్నీ చెప్తారు చేర్చేటప్పుడు, కానీ తర్వాత మళ్ళీ ఎవరు రారు వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది. ఇక అన్నీ మేము ఇక ఏ చారిటీ లేకుండా, అంటే స్పాన్సర్స్ ఎవరు లేకుండా మీరే ఓన్గా రన్ చేస్తున్నారంట? స్పాన్సర్స్ లేరు, మేము ఎవరిని అడగము. మేము క్రిస్టియన్స్ అని, మా క్రిస్టియన్స్ నుంచి ఏమి రాదు, ఏమి రాదు అనమాట. అసలు అడగము ఎవరిని పోయి, మేము మాకు ఇవ్వండి అని. ఇప్పుడు ఎవరన్నా బియ్యము, పప్పులు, ఉప్పులు వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోయిన రోజు కానీ, ఏదన్నా పుట్టినరోజులు కానీ అట్లా చేసుకొని ఇస్తే బియ్యము, పప్పులు అవి ఏమైనా తెచ్చిస్తున్నారు. ఇప్పుడు తెస్తే ఇస్తే తీసుకుంటాము, కానీ మేము మాత్రం ఇంకెవరి దగ్గరికి పోయి అడగము. ఆ ప్రభువే నడిపిస్తున్నాడు మమ్మల్ని. చెప్తున్నారు వాళ్ళు కూడా, అమ్మ మంచిగా చూసుకుంటుంది, ఈ టైంకి ఫుడ్ పెడుతుంది, ఇంకా డాక్టర్స్ని కూడా వాళ్ళకి సోమవారం డాక్టర్స్ వస్తారు. అన్నిటికంటే ముందమ్మ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి అన్నం పెట్టం కాదు, ఆదరించాలి, వాళ్ళు ప్రేమ చూపించాలి, ప్రేమతో మాట్లాడాలి, నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చి బాధపడుతుంటారు వాళ్ళు కూడా, కుటుంబం గుర్తొచ్చి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ప్రేమను చూపించాలి, నేనున్నాను భరోసా కల్పించాలి. అమ్మ ఉంది మాకు, మా కుటుంబం లాగానే అనేది ఇది మనోధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి ముందు మనం. అది సంపూర్తిగా ఇస్తాను నేను. మీరు మీ ఆయన కలిపి స్టార్ట్ చేశారా మీ పిల్లలు? నేను ఒక్కదాన్ని. ఎందుకంటే పిల్లలు మంచి పిల్లలు, మా పిల్లలు. ఇప్పుడు నేను పెడతానంటే వద్దంటారు. ఎందుకమ్మా నీ కష్టం, ముసలితో చాలా కష్టం చెప్పలేరంట అని నేను చెప్పకుండా కొన్నాను ఇది. ముందు నేను పార్టీలు రాజకీయాల్లో ఉంటుంది, ఇక నాకు అది కాదు నా జీవితం, ఎంత చేసినా అది వేస్టే అని అని వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నాను ఇది. తీసుకున్న తెలిసిన తర్వాత నుండి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. నెలకి చాలా ఖర్చు వస్తుంది, 1.5 లక్షలు దాదాపు ఖర్చు వస్తుంది నెలకి. వర్కర్స్ ఉన్నారు కదా, వర్కర్స్ ఇచ్చి శాలరీస్ ఇవ్వాలి, మరి మేనేజ్మెంట్ ఇదంతా చూసే సూపర్వైజర్ ఉండాలి. ఇక అన్నీ వీళ్ళకి సర్వం మంచి భోజనం పెడతాము, మంచి ఫుడ్కి ఎక్కువ అవుతుంది. ఫుడ్ బాగా పొద్దున్నే టిఫిన్, కాఫీ ఎంత కష్టమైన ఇస్తాము. మధ్యాహ్నం భోజనం, 4 గంటలకి టీ, స్నాక్స్ ఏమైనా ఉంటే ఇస్తాము. మళ్ళీ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనం. పాస్టర్ గారు వస్తారా? లేదమ్మా, మాకు రోజు మేమే చేస్తాము. ఆదివారం ఫాదర్ వస్తారు, పటాన్ చెరువు పేస్ట్ వస్తారు, వచ్చి ఆయన పూజ అది ఉంటుందిగా క్యాథలిక్స్ మాకు, అది చేస్తారు. అట్లా ఏ లోటు లేదు వాళ్ళకి. నేను వాళ్ళని అడిగి ఎవరిదాకా నేను మీతో మాట్లాడకన్నా ముందు వాళ్ళతో కరోనా టైంలో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మాకు ఎవరికి కరోనా ఎఫెక్ట్ కాలేదు, ఇక్కడ ఎవరికి ఏమి కాలేదు. పొద్దున్నే కషాయాలు ఇచ్చినాము, అందరికి మంచి ఫుడ్ పెట్టాము, కషాయం, మరి శానిటైజర్ స్ప్రే చేసి మొత్తం ఆశ్రమం అంతా స్ప్రే చేసేవాళ్ళం గేట్ దగ్గర నుంచి. చాలా చేసినాము అన్నమాట, చేసాము. కాబట్టి మాకేం కాదు, దేవుడు ఉన్నాడు కదా ఇక్కడ, మంచితనం ఉంది, ప్రేమ. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంటుంది. మొత్తం చెట్లు పెట్టి చెట్లన్నీ ఇదంతా రాళ్ళు గుట్టలు
కొండలు ఉండేవి, రాళ్ళ గుట్టలు అన్ని, గుంటలు అన్ని. ఇవన్నీ చేయించి చెట్లన్నీ మా చేతుల్లో మేము పెట్టినాయి. ఇవన్నీ మీరు ఇవన్నీ మేము పెట్టినాయి. ఇక్కడ ఏం లేదు, ఉట్టి రాళ్ళ రప్పలతో గుంటలతో ఉండేది. ఇవన్నీ పెరిగినాయి అంటే ఆ దేవుని కృప మహిమ. వాళ్ళు చెప్తున్నారు ఇంకా మాకు అంత బాధ ఏం లేదు, ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారు, ఇంటికి పోరు, ఇంటికి పోవట్లేదు అంటున్నారు. పోయినా ఉండరు ఒక్కరోజు కూడా. కొంతమందిని ఎవరైనా పండగ అదైతే తీసుకెళ్తారు, అయినా కానీ ఇక 3వ రోజే వచ్చేస్తారు ఉండమని. అక్కడ బాగుండదు కదా ఈ వాతావరణం, ప్రేమ ఏదైనా అనుకుంటారు ఒక్కొక్కళ్ళు మనుషులన్నా. ఇవాళ పోట్లాడుకున్నా మళ్ళీ రేపు కలిసిపోతారు అందరు. ఒకరికొకరు ప్రేమగా అన్నం తింటానికి మనం జ్వరం బాగలేకపోతే వీళ్ళే ఇంకొకరికి సహాయం చేసుకోవటం. సహాయం సేవ కదా ఇది, సేవాశ్రమం కాబట్టి వాళ్ళే సేవ చేసుకోవాలి. ఒక ఆమెకు జ్వరం వచ్చి పడుకుందనుకో ఇంకొక ఆమె సేవ చేస్తుంది, ఒక ఆమె బట్టలు ఉతుక్కోలేదనుకో ఇంకొక ఆమె ఉతికి పెడుతుంది. అట్లా ఆ భావం నేర్పితే ఆశ్రమం డబ్బు కోసమే ఉంటున్నాయి కొన్ని. ఇప్పుడు అది కాదు, మనకి సేవ చేయాలి. ఎప్పుడైనా వెళ్ళిపోయేవాళ్ళం, ఎందుకు మనకి డబ్బు వ్యామోహం ఎందుకు. ఇప్పుడు ఈ బాధ్యత మొత్తం. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతకు ముందు నుండే స్టార్ట్ చేశారా ఇది? లేదు లేదు, అది రిజైన్ ఇచ్చేసి వచ్చి దీన్ని నేను కలపలేరు, కలుషితం కాకూడదు ఇది. ఆడ రిజైన్ ఇచ్చేసి వచ్చి టీడీపీలో ఉంటుంది నేను. చంద్రబాబు గారికి రిజైన్ లెటర్ ఇచ్చేసి వచ్చినాయి నేను ఇది స్టార్ట్ చేశాను. ఇంకా జీవితం వేస్ట్ అని ప్రభు చెప్పింది అనుకో, ఎక్కువ ప్రేయర్ చేస్తాను నేను. మదర్ తెరీసా బాటలో నడుస్తున్నాను, ఎక్కువ ప్రేయర్ చేస్తాను. ప్రేయర్లో వచ్చేది నాకు ఈ ఊరు, ఈ ఆశ్రమం ఇక్కడ పెట్టమని తలంపు. ఇంద్రేశం అని ఎక్కడో ఉన్న నన్ను ఇంద్రేశం అని వస్తుంది ఏంది అని వచ్చి ఇక్కడ తెలుసుకుంటే సర్పంచ్ కూడా మంచివాడు పాపం. అమ్మ నాదే ఉందిలే అమ్మ, నీవంత మంచి పని చేస్తానంటే అని చాలా తక్కువలో ఇచ్చాడు నాకు. చాలా గొప్ప సంకల్పం అమ్మ. ఇప్పుడు చాలా ఆశ్రమాలు ఉన్నాయి, అవన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్న వాళ్ళు, కొంతమంది ఉండే వాళ్ళందరూ ఎల్డర్స్ కాబట్టి బిల్డింగ్స్లో అడ్జస్ట్ అవ్వరు కొంతమంది, ఒకవేళ ఎంత చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం విలేజ్ నేచర్ ఉన్నది, అందరు అడ్జస్ట్ అవుతున్నారు, చాలా బాగుంటున్నారు. చెప్పాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెట్టు కింద పడుకుంటారు ఎండాకాలం, కాసేపు మధ్యాహ్నం హాయిగా ఉంటుంది. అరుగులు గడ్డిని కట్టించాను, అరుగుల మీద కూర్చుంటారు, మరి ఒకరికొకరు ముచ్చట ఏదో ఇట్లా ఊర్లో ఒక వీధిలాగా ఉండి వీధిలాగా ఇక్కడికి వస్తారు భోజనానికి, తీసుకెళ్తారు. మేము ఆడ తినము, ఇంత దూరం అన్నా నడవాలి కదా వాళ్ళు కొంచెం అని వస్తారు. నడవలేని వాళ్ళకి వీళ్ళే తీసుకెళ్ళి పెడతారు. ఉన్నారు లోపల, ఒకరికొకరు చాలా బాగా సాయం చేసుకుంటున్నారు. చేసుకోవాలి కదా మరి, అదే కదా మరి ఏ దేవుడు చెప్పిన సందేశం అదే కదా, ప్రభు చెప్పింది అదే. ఒకరి మీద ఒకరు ప్రేమ, దయ, జాలి, కరుణ చూపించుకోవాలని. నేను నాకు ఇంకా ఓర్పు ఇవ్వమని అడుగుతాను రోజు ప్రేయర్లో. సహనం, ఓర్పు ఇంకా అయ్యి నాకు కోపం వస్తుంది ఒక్కోసారి. తలనొప్పిస్తారు, పడుకోనివ్వరు కూడా, అసలు రెస్ట్ కూడా తీసుకునేవారు. నా సబ్బు తీసుకుంది, నా బట్టల మీద బట్టలు వేసింది, నా జాకెట్ తీసి దాచుకుంది. ఈయన చిన్న చిన్న కంప్లైంట్సే పాపం. అవి కూడా చెప్తా ఉంటే అసలు ఒక్క నిమిషం అమ్మ అమ్మ అని వస్తారు పొద్దాక. చిన్న ఇంకా ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? అదే మా అమ్మ కూతురులాగా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అదే 65 మంది చనిపోయినారు ఇక్కడే చనిపోయారు ఇప్పుడు వరకు. మరి వాళ్ళకి అంత్యక్రియలు అన్ని మీరే చేయాలి కదా. అంతమందిలో ఒక 5-6 తీసుకెళ్లారేమో ఇంటికి, అంతే. మిగతా మనమే చేయాలి, అంత ఆఖర సంస్కారం అంతా కూడా మనమే చేయాలి. చాలా థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎక్కువ పెరిగి అంటే బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, లగ్జరీగా అన్నీ ఉన్నా కూడా ఇక్కడే ఉండాలి, ఓల్డేజ్ హోమ్లో ఉంటే చుట్టూ కొంచెం వాళ్ళతో కంపెనీ ఉంటే కనీసం ఎండింగ్ డేస్లోనన్నా బాగుంటాం, అందరితో ఉన్నట్టు ఉంటుంది అని ఫీల్ అయ్యి చాలామంది ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ నేను వాళ్ళతో అంతసేపు అయితే నాకేమనిపించిందంటే, వాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడే వాళ్ళు లేక ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది, ఇంట్లో వాళ్ళు పట్టించుకోక వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఇంకొంతమంది. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే అమ్మ గొప్పగా పెట్టి ఒక రూమ్ కట్టి టీవీ పెట్టి పేపర్ ఇచ్చి అన్నీ చేస్తున్నారు, కానీ ఇంటి దగ్గర ఉన్న ఒంటరితనం అదే ఒంటరితనం మళ్ళీ వాళ్ళకి. ఎంత బయటికి నవ్వుతున్నా కూడా మానసికంగా మాత్రం అంత దృఢంగా లేదు. వాళ్ళ అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది కొంతమందికి, ఇంటికి బాగుండి ఎవరన్నా అనిపిస్తుంది, కానీ ఎవరు వింటారు అక్కడ?
అందరూ వచ్చి గొప్పగా ఉండి ఆడ కూర్చొని టీవీ, అది ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కదా, ఐఫోన్, ఆ ఫోన్లు అన్నీ చూసుకుంటూ కూర్చుంటారు కానీ పక్కన వాళ్ళతో మాట్లాడట్లేరు. ఇక్కడ మేము టీవీ కూడా పెట్టలేదు. ఇక్కడ వీళ్ళకి టీవీ ఉండింది ముందు. మగవాళ్ళకి పెడితే ఆడవాళ్ళకి కోపం, రూముల్లో ఆడవాళ్ళ రూమ్ పెడితే మగవాళ్ళకి కోపం, వాళ్ళకేనా మాకు వద్దా అని. నేనేమో వాళ్ళని పోనీయను, మగవాళ్ళ రూమ్లోకి ఆడవాళ్ళు పోకూడదు, ఆడవాళ్ళ రూమ్లోకి మగవాళ్ళు రాకూడదు, బయట కూర్చొని మాట్లాడుకోండి మీరు, రూముల్లో కూడా అట్లా వెళ్ళను అన్నమాట. అందుకని వద్దులేమ్మా మాకు అంటారు. ఇక నా అక్కడ ఉంది టీవీ, ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు న్యూస్ అది చూడాలంటే అడిగి వచ్చి చూసుకుంటారు. అందుకని వాళ్ళే సరదాగా ఉంటారు. తినగానే 6:30 నుంచి 7:30 వరకు ప్రేయర్ ఉంటుంది, డైలీ రోజులే ఉంటుందిగా మాకు.